కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సోదర సోదరీమణులకు శుభోదయం. నేను మీ విబిటి రాజు. ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్త్రీలలో క్యాన్సర్ సంభవించడం అనేది చాలా ఎక్కువగా స్తనాలలో, వక్షోజాలలో గమనించడం జరుగుతుంది. అయితే పురుషులలో కూడా ఈ స్తన క్యాన్సర్ రావచ్చు. అయితే ఇది చాలా తక్కువ శాతం మాత్రమే సంభవిస్తుంది. చాలా ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్లో స్త్రీలలో వక్షోజాల క్యాన్సర్ చాలా ఎక్కువ. ప్రస్తుతం మన దేశంలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ అధికంగానే ఉన్నట్లుగా వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ వయసులో వారికైనా రావచ్చు, కానీ ఎక్కువగా 50 సంవత్సరాలు దాటిన స్త్రీలలో అధికంగా వచ్చే వీలుందని వైద్యులు తెలియచేస్తున్నారు. ఇతర క్యాన్సర్ లాగానే అదుపు తప్పిన కణాలు విభజన ఒక ముద్దగా ఏర్పడి, ఈ ముద్దగా ఏర్పడిన దాన్ని లంప్ అంటారు. ఇది క్యాన్సర్గా మారడం జరుగుతుంది. అయితే లక్షణాలను బట్టి, ఆ కణాలు ఏర్పడినటువంటి వక్షోజాల ప్రాంతాన్ని బట్టి వైద్యులు వివిధ రకాలుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను వివరించడం అనేది జరుగుతుంది. ముందుగా మనం వివరణ కోసం, మనకు అవగాహన కోసం ఈ విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇన్ఫిల్ట్రేషన్ డక్టల్ కార్సినోమా, దీన్నే ఇన్వేజివ్ డక్టల్ కార్సినోమా అని కూడా అంటారు. ఇన్ఫిల్ట్రేటింగ్ అన్నా ఇన్వేసివ్ అన్న అర్థం ఏంటంటే చొరబాటు, అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోకి చొరబడతాయన్నమాట. ఈ రకం క్యాన్సర్ కణాలు ఇతర ధాతువుల్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం అవుతాయి. కాబట్టి దీన్ని ఇన్వేసివ్ లేదా ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా అన్నారు. డక్టల్ అంటే క్షీర నాళాలు. బ్రెస్ట్లో ఉండేటువంటి డక్టల్ని నాళాలు, క్షీర నాళాలు అంటారు. ఈ క్షీర నాళాలలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్యాన్సర్ కణాలు గోడలను బ్రేక్ చేసుకొని పరిసర ప్రాంత ధాతువులకు ప్రాకడం జరుగుతుంది. ఇంచుమించుగా 80% బ్రెస్ట్ క్యాన్సర్లు ఈ రకమైనవే అయి ఉంటాయని తెలుస్తుంది. అందుకే దీనిని మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని కూడా వైద్యులు పిలుస్తుంటారు. ఇక డక్టల్ కార్సినోమా ఇన్ సైటు, ఇది కూడా దీనిని స్టేజ్ 0 బ్రెస్ట్ క్యాన్సర్ అని కూడా వైద్యులు అంటుంటారు. సహజంగా ఈ ప్రీ క్యాన్సరస్ అంటే క్యాన్సర్కు ముందు స్థితిగా దీన్ని భావించవచ్చు. అయితే ఇన్సైటు అన్న పదానికి అర్థం ఒరిజినల్ ప్లేస్ అని, అంటే అది ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ఉంటుందన్నమాట. ఈ రక్త కణాలు ప్రారంభమైన చోట, ఈ క్యాన్సర్ కణాలు ప్రారంభమైన చోట నుండి ఇతర ప్రాంతాలకు వ్యాపించడం అనేది జరగదు. ఇవి కూడా డక్ట్స్లో, అంటే బ్రెస్ట్ డక్ట్స్లో అంటే క్షీర నాళాలలోనే ప్రారంభమవుతాయి. కానీ ఇవి నాళాల గోడలను ఛేదించుకుని ఇతర ప్రాంతాలకు విస్తరించడం జరగదు. కాబట్టి చికిత్స సులువవుతుంది, తొందరగా చికిత్సకు అనుకూలంగాను మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేటింగ్ లోబులర్ కార్సినోమా లేదా ఇన్వేజివ్ లోబులర్ కార్సినోమా. ఇది వక్షోజాల లోబ్స్ నందు, అంటే లోబ్స్ అంటే ఇక్కడ క్షీర గ్రంథులు, వక్షోజాల గ్రంథుల నందు పాల ఉత్పత్తి అయ్యేటువంటి భాగంలో పరిసర ప్రాంతాల్లో ఇవి ఈ కణ విభజన అధికంగా జరగడం వల్ల ఏర్పడేటువంటి కంతి. ఇది కూడా 10 నుంచి 15% ఈ రకమైనటువంటి క్యాన్సర్లు ఏర్పడుతుంటాయి. ఇవి కూడా ఈ వక్షోజాల గ్రంథులలో ఏర్పడి అక్కడ నుంచి బయటకు చొచ్చుకుని వచ్చి ఇతర ప్రాంతాలలో కూడా ఇవి క్యాన్సర్ కారణం అవుతాయి. అలాగే లోబులర్ కార్సినోమా ఇన్సైటు, ఇందాక మనం డక్ట్స్ గురించి చెప్పుకున్నట్టుగానే ఇవి కూడా వక్షోజాలు అసాధారణ కణాలు లోబుల్స్ నందు ఏర్పడి, క్షీరగ్రంథుల నందు ఏర్పడి
ఇవి క్యాన్సర్ కారకం కాకపోవచ్చు, కానీ తదుపరి కాలంలో క్యాన్సర్గా మారవచ్చు. ఇవి ఇతర ధాతువులలోనికి చొరబడవు. అయితే ఇందు వైద్య నిపుణుల చేత తరచూ పరీక్షింప చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ సమయంలోనైనా మరలా ఇవి క్యాన్సర్గా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మెమోగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటే ఇవి క్యాన్సర్గా మారేటువంటి లక్షణం ఉంది అనుకున్నప్పుడు వెంటనే చికిత్స ప్రారంభించడానికి ఆస్కారం ఉంటుంది. మరొకటి అత్యంత ప్రమాదకరమైనది ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ కార్సినోమా. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ కార్సినోమా సహజంగా ఈ క్యాన్సర్ కణాలపైన ఎరిస్ట్రోజిన్, అలాగే ప్రొజెస్ట్రోజిన్, HER2 రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి పాజిటివ్ అంటారనమాట అండి. ఈ రిసెప్టర్స్ పాజిటివ్ ఉండడాన్ని పాజిటివ్ అంటారు. ఇవి ఉండడం వల్ల వైద్యులు త్వరగా క్యాన్సర్ కణాలను గమనించడానికి ఆస్కారం ఉంటుంది. వాటిని టార్గెట్ చేసి చికిత్సను అందించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ తరహా క్యాన్సర్లో ఈ ట్రిపుల్ నెగిటివ్ ఉండడం వల్ల ఈ రిసెప్టర్స్ని గమనించలేకపోవడం జరుగుతుంది. గమనించకపోవడం వల్ల ఈ క్యాన్సర్కి సంబంధించిన కణాలను టార్గెట్ చేయలేక వైద్యులు కూడా తికమక పడడం, ఇది చాలా ప్రమాదకరమైన, చికిత్సకు దుర్లభమైన రకం. ఈ కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్లో లాగా ఈ 3 లక్షణాలు ఉండకపోవడం వల్ల ఈ ట్రిపుల్ నెగిటివ్ కావడం, ట్రిపుల్ నెగిటివ్ అంటే ట్రిపుల్ పాజిటివ్గా ఉండకుండా ఈ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్, HER2 నెగిటివ్ ఉన్న కారణంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స కూడా చాలా కష్టమవుతుంది. ఇవి చాలా తక్కువ 15% మాత్రమే ఈ రకమైనటువంటి బ్రెస్ట్ కార్సినోమాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరొకటి ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది చాలా అరుదుగా, చాలా దుడుకుగా అంటే స్పీడ్గా వ్యాప్తి చెందేటువంటి క్యాన్సర్. ఇది ఇన్ఫెక్షన్తో కూడినదై ఉంటుంది. స్తన ప్రాంతమంతా ఇరుపెక్కడం, వాపు, ఇన్ఫ్లమేషన్, అలాగే చొట్టబడటం మొదలగు లక్షణాలు ఉంటాయి. అంటే ఈ క్యాన్సర్ కణాలు లింఫ్ నాళాల యందు అడ్డంకి ఏర్పరచటం వల్ల ఈ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరొకటి ప్యాగెట్స్ డిసీజ్ ఆఫ్ బ్రెస్ట్. ఇవి వక్షోజాల నిప్పుల్స్కు సంబంధించిన, నిప్పుల్స్ అంటే చనుమొనలు, చూచుకం అంటారు కదా, చూచుకం. ఈ చనుమొనల మరియు ఈ చనుమొనల చుట్టూ నల్లగా ఉండే చర్మం ఏరియోలాకు ఈ ప్రాంతంలో వచ్చేటువంటి క్యాన్సర్ ది ప్యాగెట్స్ డిసీజ్ ఆఫ్ ది బ్రెస్ట్ అంటారు. ఇక లక్షణాలు మనం గమనించినట్లయితే వక్షోజాల ఆకృతి, సైజు మార్పు చెందుతుంది. స్తనాల్లో చిన్న గడ్డల్లాగా లంప్ అంటాం, వీటిని తగలడం జరుగుతుంది. ఈ గడ్డ దళసరి అవ్వడం, అలాగే స్తనాలలో, చంకలలో బిళ్ళలు కట్టినట్టుగా ఉండడం, బొబ్బలు రావడం, చనుమొనల లేదా పాలిండ్ల చుట్టూ చొట్టబడినట్లు ఉండడం, చనుమల లోనికి కుంచుకుపోవడం లేదా వాపు ఉండడం, పొలుసు వలె రాలినట్లుగా పొలుసు వలె ఉండడం, అలాగే ఎరుపుగా చర్మం ఉండడం, అలాగే బ్రెస్ట్ అండ్ నిప్పుల్ ఇతర వక్షోజాల కంటే తేడాగా, అంటే ప్రక్కనున్న వక్షోజం కంటే ఈ క్యాన్సర్ సోకినటువంటి వక్షోజంలో ఉండేటువంటి బ్రెస్ట్, నిప్పుల్స్ అవి తేడాగా కనిపించడం అనేది జరుగుతుంది. అలాగే బాగా తేడా తెలుస్తుంది గమనించుకున్నట్లయితే. చర్మం క్రింద గట్టిగా అవ్వడం, నిప్పుల్స్ నుండి స్రావం, ద్రవ పదార్థం కారణం, అలాగే అవి పాలు కాదు, ద్రవ పదార్థం కారుతుంది. అట్లాగే వీటితో పాటు రక్తం, జీర కూడా కనబడవచ్చు. ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి, కానీ కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ లేకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మెమోగ్రామ్ తరచూ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని గమనించడానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక కారణాలు పూర్తిగా ఎందువల్ల ఈ రకమైనటువంటి కణజాలం అత్యధికంగా
ఇలాగా అవుతుంది అనేటువంటి అనవసరంగా విభజన చెందడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయంలో మరి ఇప్పటికీ అంతుపట్టని విషయాలుగా వైద్యులు భావిస్తారు. అయితే కొన్ని కారణాలు మాత్రం ఇందుకు దోహదపడేవి వైద్యులు తెలియచేస్తున్నారు. అవి వయస్సు, ముఖ్యంగా 55 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వక్షోజాల క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే సెక్స్, పురుషులలో కంటే స్త్రీలలో అత్యధికంగా ఈ వక్షోజాల క్యాన్సర్ వస్తుంది. పురుషులలో కూడా వస్తుంది, కానీ అది చాలా చాలా తక్కువ శాతం మాత్రమే. అలాగే ఫ్యామిలీ హిస్టరీ మరియు జెనెటిక్స్ 5 నుంచి 10% దీనికి జన్యుపరమైనటువంటి కారణాలు ఉంటాయని, అలాగే కుటుంబంలో ఎవరికైనా దగ్గర బంధువులలో ఈ క్యాన్సర్ వచ్చినట్లయితే మరి వారి కుటుంబ సభ్యుల్లో మరొకరికి ఎవరికైనా సరే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందని తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, ఊబకాయం, అలాగే ఆలస్యంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు కన్నవారిలో, అలాగే రేడియేషన్ ఎక్స్పోజర్, ముందుగా దేనికైనా అంటే తలకు సంబంధించిన, మెడకు సంబంధించిన, ఛాతీకి సంబంధించిన మొదలగు వాటి కారణంగా, వ్యాధుల కారణంగా రేడియేషన్ థెరపీ తీసుకున్నటువంటి వారిలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం హెచ్చని చెప్పి తెలుస్తుంది. అలాగే హార్మోన్స్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నటువంటి వారిలో కూడా చాలా ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక డయాగ్నోసిస్, మెమోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కాన్, అలాగే పొజిషన్ ఎమిషన్ టొమోగ్రఫీ స్కానింగ్, పెట్ స్కాన్ అంటారు కదా, అలాగే ఎంఆర్ఐ, బయాప్సీ, వీటి ద్వారా వైద్య నిపుణులు ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ను గమనించి ఈ చికిత్స చేసి సాధ్యమైనంత వరకు మరి రకరకాల స్టేజెస్ కూడా ఉంటాయి. అవన్నీ మనకు ప్రాథమికంగా కమ్యూనిటీ పారామెడిక్స్కి అవసరమైనటువంటి సబ్జెక్ట్ కాదు. ముఖ్యంగా మనకు లక్షణాలు, కారణాలు, జాగ్రత్తలు తెలిస్తే చాలు. కాబట్టి పై లక్షణాలు గమనించిన వెంటనే, లేదా ఫ్యామిలీ హిస్టరీ గమనించిన వెంటనే, లేదా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వారిని గమనించిన వెంటనే కారణం తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా ఆంకాలజిస్ట్ గారికి పంపించినట్టయితే తప్పనిసరిగా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మరి సరైనటువంటి చికిత్సతో పూర్తి కాలం జీవించేటువంటి అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. సో రేపు మరొక క్యాన్సర్ సంబంధించిన విషయంతో కలుద్దాం. థ్యాంక్స్ టు యూ ఆల్.